కొన్ని కార్యక్రమాలు బుల్లితెరపై ప్రసారమయ్యే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంటూ ఉంటాయి. అలా దక్కించుకున్న షోస్ వరుస పెట్టి సీజన్లను పూర్తి చేస్తూ దూసుకుపోతాయి. ఇక ఆ షో ద్వారా కొన్ని వందల మందికి లైఫ్ దొరుకుతుంది కూడా. అలా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన షో బిగ్ బాస్. మొదట్లో ఈ బిగ్ బాస్ ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక 100 రోజులు ఒకే ఇంట్లో ఎటువంటి సెల్ ఫోన్స్ లేకుండా బ్రతకడం సాధ్యమా అంటూ చాలా షాక్ అయ్యారు. ఇక మొదటి 2 సీజన్లు పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయిన తర్వాత నుంచి ఈ షో దశే మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ కి ఆడియన్స్ ఎక్కువైపోయారు. ఈ క్రమంలోనే భారీగా టీఆర్పీ రేటింగ్స్ సైతం పెరిగిపోయింది. ఇక ఇటీవల సీజన్ 7 ఉల్టా పుల్టా షోని కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ 8తో రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్ళు వెళ్లిన తర్వాత చెప్పే మాటలు, వెళ్లక ముందు చెప్పిన మాటలు రెండు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ప్రభావం తెలుస్తుంది. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా 7 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే 8వ సీజన్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ మేనేజ్మెంట్ సీజన్ 8 కోసం కంటెస్టెంట్స్ ను అలాగే హౌజ్లను వెతికే పనిలో పడ్డారట. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి హోస్ట్ గా నందమూరి నటసింహం బాలకృష్ణను చూస్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మునుపటిలాగా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ కాకుండా ఈసారి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ తోనే క్రేజీ థీమ్స్ తో టాస్క్లతో టీఆర్పీ బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నారట. బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించిన కంటెస్టెంట్స్ సెలక్షన్, డిజైన్, ఫ్యాన్ పేజెస్ తో పాటు ఇతర పనులు కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఈసారి పలువురు యూట్యూబర్స్ కూడా హౌస్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త గట్టిగా ట్రెండ్ అవుతుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ జూన్ లేదా జూలైలో ప్రసారం కానున్నట్టు తెలుస్తుంది. ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన అనంతరం బాలకృష్ణ ఈ షోని హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇక బాలయ్య బాబు ఈ షోని హోస్ట్ చేస్తే అది పక్కా సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. గతంలో బాలయ్య బాబుకి హోస్టింగ్ అంటే ఏంటో తెలియదు కానీ ఆహాలో అన్స్టాపబుల్ సీజన్స్ తో తన హోస్టింగ్ ఏంటనేది నిరూపించుకున్నారు బాలయ్య. బాలయ్యకి హోస్ట్ చేయడం రాదు అన్న వారి నోర్లను మూపించారు. ఇక ఆహాలోనే ఇది బెస్ట్ షోగా నిలిచింది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి తన సత్తా చాటుకునేందుకు ముందుకొస్తున్నారు బాలయ్య. అయితే ముందు సీజన్స్ తో పోల్చితే బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం కాస్త త్వరగా మొదలు కానున్నట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి కంటెస్టెంట్స్ సెలక్షన్, డిజైన్స్, ఫ్యాన్ పేజెస్ తో పాటు ఇతర పనులు కూడా చకచకా సాగుతున్నట్టు తెలుస్తున్నది. బాలయ్య హోస్టింగ్ తో సరికొత్తగా ఉంటుందని కూడా అర్థమవుతున్నది. అంతేకాకుండా ఆయన ఈ సీజన్ ను సరికొత్తగా చూపించబోతున్నట్టు ప్రయత్నం కూడా చేస్తున్నారట. అలాగే ఈ సీజన్ లో పాత కంటెస్టెంట్స్ కూడా ఉండబోతున్నారని, ఇక ఈ షో జూన్ లో ప్రారంభం కాగా దీనికి సంబంధించిన అప్డేట్స్ మే నుంచి బయటకు రాబోతున్నట్టుగా తెలుస్తున్నది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.